దళితంలో ఉండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు దొరికిపోగానే చెప్పి నీతి మాటలు ఇవ్వండి. నేను క్రైస్తవుని కాదు, హిందువునే, కావాలంటే సర్టిఫికెట్ చూడు, బైబిల్లో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నేను క్రిస్టియన్ అయిపోతానా, ప్రతి వారం చర్చికి వెళ్తాను, అలా వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతానా, మా అమ్మ నాన్న సమాధి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే కట్టుకున్నాను, వాళ్ళు క్రైస్తవం పాటిస్తే నేను క్రైస్తవుని అయిపోతానా, నా భార్య రోజు టీవీలో యూట్యూబ్లో క్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉంటుంది, అంత మాత్రాన నేను క్రైస్తవుని అయిపోతానా, నా పిల్లలకు క్రైస్తవం పెళ్లిళ్ళు చేస్తాను, అంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతానా. ఎదురుడు కొంచెం మెచ్చబడ్డాక అసలు మతం మారినంత మాత్రాన కులం పోతుందా? అప్పటిదాకా మీ హిందూ మతం లాగా మా క్రైస్తవంలో కులాలే లేవని వాదిస్తాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఇచ్చాడు. అప్పటిదాకా అంబేద్కర్ కూడా మా క్రైస్తవుల బడిలోనే చదువుకున్నాడు కాబట్టి మా ఏసే గొప్ప, మా డబ్బా కొడతా ఉంటారు. మతం మారిన బీసీ ఎస్టీలకు ఓసీలకు కులం మారదు, కేవలం ఎస్సీలకు మాత్రమే బీసీసీ. ఎందుకు? రాజ్యాంగంలో ఎంత అన్యాయం ఇది. అప్పటిదాకా రాజ్యాంగ పరిరక్షణ పేరుతో హిందువులను తిడతా ఉంటారు. అయితే ఫైనల్గా మేము దళితులం అనే కదా మీరు మా మీద అగ్రకులం అహంకారం చూపిస్తూ ఉన్నారనే మాట మాట్లాడతారు. కులం కార్డు తీసుకుంటారు. ఎందుకు మా మీద వివక్ష, మాకు బ్రతికే హక్కు లేదని కూడా మాట్లాడతారు ఇంకొంచెం ముందుకెళ్తే. అంతేగాని అవునురా నేను క్రైస్తవుడినే, ఈ బొక్కలో రిజర్వేషన్ కోసం దొంగ బతికే కర్మ నాకు లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే దళిత క్రైస్తవుల కోసం ఎస్సీ రిజర్వేషన్లు అమలయ్యేలా పోరాటం చేసి సాధించుకొని తీరుతామని ధైర్యంగా మాత్రం మాట్లాడలేడండి. మొత్తానికి ఏపీలో క్రిస్టియన్లు అని చెప్పుకోవడానికి సిగ్గుపడి వస్తున్నారు. ఇది మ్యాటర్.